హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోధాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఫ్రై పీస్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా కడాయి తీసుకొని 1 kg చికెన్ను శుభ్రంగా కడిగి కడాయిలో వేసుకోవాలి. ఇందులో 5 లవంగాలు, ఇలాచీలు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత 1 అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, కొద్దిగా బండ పువ్వు, ఇవన్నీ వేసుకోవాలి. సాల్టు 1 స్పూను, బిర్యానీ మసాలా 1½ స్పూను అన్నీ వేసుకొని మనకు బిర్యానీకి అయితే ఏవే మసాలాలు వేసుకుంటామో ఆ మసాలాలన్నీ ఈ చికెన్లో వేసుకోవాలి. 50 ml ఆయిల్ కూడా వేసుకొని, ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. 3 గ్లాసుల వాటర్ వేసేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసేయాలి. 5 నిమిషాల లోపు చికెను బాగా ఉడుకుతుంది. ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టేసేయాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, చికెన్ బాగా ఉడుకుతుంది. చికెను తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఎక్కువ సేపు ఉడకబెట్టని అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ మనము ఫ్రై చేసుకుంటాం కాబట్టి 50% ఉడికితే సరిపోతుంది. దీనిని స్టెయినర్తో పీసులన్నింటిని తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. స్టెయినర్తోని తీసుకుంటే వాటర్ అనేవి రాకుండా ఓన్లీ పీసులని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులోనే ఇదే వాటర్లో మనం తీసుకున్న రైస్ని వేసేసి మూత పెట్టేసి మనము వేరొక స్టవ్ మీద పెట్టుకొని రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్ మొత్తం వేసేసి మూత పెట్టేసి ఒకసారి బాగా కలుపుకొని వేరే స్టవ్ మీద పెట్టేసి రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకొని 50 ml ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి కాగానే ఇందులోనే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ నెయ్యి వేయటం వలన కర్రీ అనేది చాలా రుచిగా వస్తుంది. ఇందులోనే మనము తీసి పెట్టుకున్న చికెన్ పీసులను వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఓన్లీ ఏమీ వేయకుండా, ఉల్లిగడ్డలు అవి ఏమీ వేయకుండా ఓన్లీ చికెన్ పీసులని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూను పసుపు, 1½ స్పూను కారము, 1/2 స్పూను సాల్ట్ మనం ఆల్రెడీ వాటర్లో వేసుకున్నాం కాబట్టి ఇందులో కొద్దిగానే వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, ధనియాల పొడి, రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు, టమాటా సాసు, సోయా సాసు, ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని కర్రీని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే గరం మసాలా, బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ చికెన్ పీస్లను బాగా ఫ్రై చేసుకోవాలి. చివరన కొత్తిమీర తరుగు వేసుకొని ఒక నిమ్మకాయతో రసం పిండుకున్నామంటే మన ఫ్రై పీస్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి కలిపి ఒక బౌల్ తీసుకొని ఈ చికెన్ పీస్లను ఒక బౌల్లోకి వేసుకోవాలి. మీకు ఎంత అవసరమో అంతే ఒక బౌల్లోకి వేసుకొని పైనుంచి బిర్యానీ రైస్ని సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా పీసులను వేసుకొని బిర్యానీ రైస్ని సర్వ్ చేసుకొని బౌల్ నిండా పెట్టేసి ఒక ప్లేటు బౌల్ నుంచి టర్న్ చేసుకొని పైనుంచి గ్లాస్ తీసేసామంటే అంతే అండి, మన ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన యోధాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ఈ ఫ్రై పీస్ బిర్యానీని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.